తెలంగాణ రైతులకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పాయి. పెట్టుబడి సాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయం త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2,000 జమ చేయనుండగా, రైతు భరోసా పథకం కింద తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6,000ను రైతుల ఖాతాల్లో వేయనుంది. తెలంగాణ రైతులకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పాయి. పెట్టుబడి సాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం త్వరలోనే రైతుల ఖాతాలో జమ కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2,000 జమ చేయనుండగా, రైతు భరోసా పథకం కింద తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6,000ను రైతుల ఖాతాల్లో వేయనుంది. అయితే పీఎం కిసాన్ నిధులను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనుండగా, రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే మొదట రైతు భరోసా నిధులను ఈ నెల 26వ తేదీ నుంచి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నెల 30వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బిట్టి విక్రమార్క ఇలాకా అయిన మదిరాలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ అనాధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే భేటీలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. ఇక జూన్ 30వ తేదీన ప్రారంభించి వరుసగా 9 రోజుల పాటు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ రైతు భరోసా పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. సంవత్సరానికి ఒక ఎకరానికి 12,000 చొప్పున, వానాకాలం యాసంగి సీజన్ కు 6,000 చొప్పున నిధులను రైతుల ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది అన్నదాతలు ఉండగా, దశల వారీగా వారికి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. మరోవైపు అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పెట్టుబడి సాయం కింద నిధులను రైతుల అకౌంట్లలో వేయనుంది. ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం 23వ విడత కింద డబ్బులను అన్నదాతల ఖాతాలో జమ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు. ఒక్కో రైతు అకౌంట్లో 2,000 చొప్పున ఏడాదికి 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 6,000ను అందిస్తోంది.